హలో గైస్, హరహర వీరమల్లు మూవీ అయితే వచ్చా. సో మూవీ అయితే చూసి రివ్యూ చెప్తా. అండ్ పార్ట్ 1 తర్వాత పార్ట్ 2కి ఎలా అయితే కనెక్ట్ చేస్తున్నారు అది కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. హలో గైస్, నేను మీ డోయినోపి. ఈరోజు అయితే ఇంకొక మంచి మూవీ రివ్యూతో అయితే మేము ముందుకైతే వచ్చేసా. సో ఈరోజు అయితే మనం హరహర వీరమల్లు మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సో మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఈ మూవీ రివ్యూ అయితే నేను లాస్ట్లో అయితే చెప్తా. సో హరహర వీరమల్లు ఈ మూవీ అయితే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ఎన్నోసార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మళ్ళీ పోస్ట్పోన్ చేస్తూ అట్ లాస్ట్ అయితే ఈరోజు అయితే థియేటర్ ముందుకైతే ఈ మూవీ అయితే వచ్చింది. సో ఈ మూవీకి అయితే డైరెక్టర్గా క్రిష్ అయితే చేశారు. సో ఈయన అయితే వేదం, కంచె అనే గౌతమిపుత్ర శాతకర్ణి ఇలాంటి మూవీస్ అయితే డైరెక్ట్ చేశారు. సో అన్నీ కూడా మంచి హిస్టారికల్ బేస్ అలానే మంచి మోరల్ వాల్యూస్ ఉన్న మూవీస్ అయితే చేశారు. సో అతను చేసిన తర్వాత మధ్యలో అతను స్కిప్ చేసి అంటే వదిలేసి ఇంకొక ఆయన జ్యోతి కృష్ణ అని చెప్పి ఆయన అయితే ఎండ్ చేశారు. సో అలానే మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే ఎంఎం కీరవాణి గారు అయితే ఈ మూవీకి ఇచ్చిన మంచి మంచి మ్యూజిక్స్ కానీ సాంగ్స్ కానీ ఆర్ఆర్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఈ మూవీకి అయితే మంచి అసెట్. స్క్రీన్ మీద మీకు ఆ మ్యూజిక్స్ వల్ల లేదంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల మంచి ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. సో మ్యూజిక్ విషయం వస్తే టాప్ నాచ్. అలానే సినిమాటోగ్రఫీ అయితే గుణశేఖర్ గారు. సో గుణశేఖర్ గారు కూడా అన్ని క్రిష్ మూవీస్కి అతనే మ్యాక్సిమం సినిమాటోగ్రఫర్గా ఉంటారు. సో ఆయన విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా పర్ఫెక్ట్గా అయితే తీశారు. సో ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా హీరో ఇంట్రడక్షన్ అలానే వాళ్ళ సాంగ్స్ కానీ స్టోరీ బిల్డింగ్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ లాస్ట్లో చిన్న అంటే ఫస్ట్ హాఫ్లో చిన్న ట్విస్ట్ ఇవన్నీ కూడా మంచి ఎంగేజింగ్గా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా అయితే ప్లాన్ చేశారు. మంచిగా వెళ్తుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే నేను చాలా ఎంగేజ్ అయ్యాను. ఎక్కడ కూడా స్కిప్ కానీ బోర్ ఫీలింగ్ అని ఏమీ రాలే. సో సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం సినిమా స్టోరీ పరంగా బిల్డ్ చేయడం కోసం పాస్ట్లో స్టోరీ చెప్పడం హీరోది ఇదంతా కూడా చాలా డ్రాగింగ్ అనిపించింది. సో బోర్ ఫీలింగ్ కూడా వచ్చింది. సో సెకండ్ హాఫ్ అయితే అసలు ఏమైందో తెలియదు కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా డౌన్ అయిపోయింది. సో అలానే ఫస్ట్ హాఫ్లో ఉన్న విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ 2 వరస్ట్ అయితే ఉన్నాయి. గ్రాఫిక్స్ అయితే లిటరలీ ఈటీవీలో పంచతంత్ర ప్రోగ్రామ్ అయితే నాకు గుర్తొచ్చింది. సో ఆ గుర్రాల మీద వెళ్తున్న సీన్స్ అయితే ఏ ఒక్కటి కూడా అసలు గ్రాఫిక్స్ మినిమం లేదు. అంటే ప్రాజెక్ట్ బేబేగా కంప్లీట్ చేశారని ఇంటెన్షన్ మీద చేశారో లేదంటే ఎక్కువ కేర్ తీసుకోలేదో నాకు అర్థం అవ్వలే. అంటే క్రిష్ గారు చేసి లెఫ్ట్ చేసిన తర్వాత ఇంకొక ఆయన టేక్ ఓవర్ చేయడం వల్ల ఇది ఇంపాక్ట్ అయితే తెలియదు కానీ ఫస్ట్ హాఫ్ అంతా వేరే లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా డ్రాస్టిక్ డౌన్ ఉంటుంది. సో సెకండ్ హాఫ్ అంతా ఎంగేజింగ్గా ఉండదు, బోరింగ్ ఉంటుంది, ఎందుకు చూస్తున్నాం అనిపిస్తుంది. సో క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్లో హీరోకి విలన్కి ఒక మంచి వార్ సీన్లా సెట్ చేసి ఆ సీన్ని మంచిగా సరౌండింగ్స్తో మ్యాచ్ చేస్తూ మంచి హై ఇస్తూ ఉంటుంది. బట్ సీన్ కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది. మనకి సీన్లో న్యాచురాలిటీ ఉండదు. సో టూ మచ్ గ్రాఫిక్స్ అనిపించింది సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్లో. సో దీని తర్వాత అయితే మనకి పార్ట్ 2 కూడా ఉంటుంది. అది నేనేం చెప్పక్కర్లేదు, మీకు ట్రైలర్లో తెలుస్తుంది. టైటిల్ కింద పార్ట్ 1. సో ఆటోమేటిక్గా పార్ట్ 2 అయితే ఉంటుంది. సో పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది ఏంటనేది మనకైతే తెలియదు. సో హీరో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్లో మనకి ఆయన ఇంకొంచెం బెటర్గా చేసి ఉంటే బాగున్ను, ఆయన అంత ఇంట్రెస్ట్ పెట్టలేదేమో, అంత డెడికేటెడ్గా లేరేమో ఈ మూవీ పరంగా. అంటే ఆయనకున్న పొలిటికల్ కెరియర్ గురించి మాట్లాడుకోగా. సో అది హీరోయిన్ అయితే నిధి అగర్వాల్ అయితే తన ఫుల్ ఎఫర్ట్స్ అయితే ఇచ్చింది, చాలా బాగా చేసింది. మూవీకి మంచి అసెట్. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది, మంచి క్యాస్ట్ కూడా ఉంది, అందరూ కూడా మంచి రోల్స్ ఉన్నాయి, అందరూ కూడా ఫుల్ జడ్జ్మెంట్ అయితే చేశారు. అలానే ప్రొడక్షన్ వాల్యూ కానీ విజువల్స్ కానీ అన్నీ బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్ అంతా కూడా అసలు పొంతలు లేవు. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అసలు సిమిలారిటీస్ అస్సలు లేవు, కంపారిజన్ కూడా లేదు. సో ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై సెకండ్ హాఫ్ అంతా చాలా డౌన్ చేసింది. సో మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అంత హై అయిన తర్వాత సెకండ్ హాఫ్ కూడా మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా మూవీ చాలా బాగుండేది. బట్ మూవీ అయితే నాకైతే అంత అనిపించలేదు. సో నార్మల్ అని కూడా అనలేను, ఓకే. ఈ మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5. సో 5కి
మీరు కూడా మూవీ చూడండి. మన హిస్టరీ గురించి కానీ మొఘల్స్ ఎంపైర్ గురించి కానీ చాలా బాగా చెప్పారు. మీరు కూడా ఒకసారి చూడండి. మీకు ఎలా అనిపించిందో చూడండి. మీకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది చూడండి. అంటే క్రిష్ చేసిన ఫస్ట్ హాఫ్, జ్యోతి కృష్ణ చేసిన సెకండ్ హాఫ్కి అసలు కంపారిజన్ లేకుండా మూవీని అసలు ఒక వేరే వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది. అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను సెకండ్ హాఫ్ చూసాక. అయితే ఫస్ట్ హాఫ్ చూసిన హైతో పక్క సినిమా హిట్, బొమ్మ హిట్, పవన్ కళ్యాణ్ గారు మంచి కంబ్యాక్ అనుకున్నా. బట్ అది ఏమీ అవ్వలే. సో సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. విలన్ అయితే బాబీ డియోల్ మంచి రోల్, మంచిగా యాక్ట్ చేశారు. మ్యాక్సిమం నాకు తెలిసి తన క్యారెక్టర్ అంతా కూడా సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉండొచ్చు. సో సెకండ్ హాఫ్ తీసేంత సినిమా అయితే అవసరం లేదు. సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ మన ఇప్పుడు హరహర వీరమల్లు పార్ట్ 1లోనే సెకండ్ హాఫ్లోనే కథ అంతా షార్ట్ చేసి ఈజీగా హీరోకి విలన్కి మంచి ఫైట్ పెట్టి ఎంగేజ్ చేసి క్లైమాక్స్ క్లోజ్ చేయొచ్చు. బట్ ఎందుకు సెకండ్ పార్ట్ వరకు వెళ్ళారో, ఎంత స్టోరీ ఇంకా ఉందో ఇదంతా కలుపుతాం కాబట్టి చూద్దాం. సో సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో. బట్ అంత ఎక్స్పెక్టేషన్స్ కానీ అంత హైప్ కానీ లేదు పార్ట్ 2 కోసం ఉన్న మిగతా సినిమాస్ లాగా. సో మూవీ అయితే మీరు చూడండి. మంచి స్క్రీన్స్ ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారు. టికెట్ రేట్స్ కూడా ఫస్ట్ 3 days మీకు ఎక్కువ ఉంటాయి, తర్వాత నార్మలే ఉంటాయి. సో అది ప్రజెంట్ టైర్ 1 హీరోస్ అన్నిటికీ అలాగే ఉన్నాయి. సో ఈ మూవీకి అయితే నేనైతే ఇస్తున్న రేటింగ్ అయితే 2.5. సో మీరు కూడా వెళ్ళండి. సాంగ్స్ అయితే బాగున్నాయి, బీజిఎమ్స్ కానీ ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి. మస్ట్ వాచ్ అని చెప్పను. బట్ ఇఫ్ ఇన్ కేస్ యువర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మంచిగా ఎంజాయ్ చేయండి. మేబీ తను చూసి మళ్ళీ చాలా రోజులు అవుతుందేమో. ఓజీతో కంబ్యాక్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఓజీ కోసం అందరూ వెయిటింగ్. హరహర వీరమల్లుకి అంత హైప్ లేదు, అంత ఎగ్జైట్మెంట్ కూడా లేదు. ఓజీ ఈజ్ ద వాచ్ అవుట్ ఫిలిం. సో September 25th ఓజీ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తున్నా సుజిత్ ఏమి మ్యాజిక్ చేస్తాడని. సో అంతే గైస్, ఈ వీడియోలో అయితే హరహర వీరమల్లు రివ్యూ అయితే ఇచ్చా. సో మీకు కూడా మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అంటే నేను చెప్పింది పర్ఫెక్ట్గా ఉందా లేదా, పార్ట్ 1 పార్ట్ 2 అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, లేదా అసలు నేను చెప్పింది రాంగ్ అనిపించిందో మీకు కింద కామెంట్ చేయండి. నువ్వే అన్నావుగా వీరుడని. ఆ హరిహరాది శక్తులు కలగలిసిన వీరుడు హరిహర వీరమల్లు. That's it. Thank you.